అయితే వచ్చేసినాం, జిర్రాలకు వచ్చేసినాం. జిర్రాలో ఓడు కనిపిస్తారు మనకి. నైట్ ఒకటైతే నో ఎంట్రీ జిర్రా, నో ఎంట్రీ. మనం సైలెంట్ పోయి మనం పని చేసుకోవాలి. ఇప్పుడైతే మనం గణేశుని మంచి మంచి కళాకారుల గణేశులు కూడా ముంగడ వీడియో చూడరు, మీకే తెలుసు. సో గాయస్ మనం ఇప్పుడు గణేష్ సింగ్ కళాకారులు అయితే వచ్చేసినాం. లోపలికి పోయి చూసాం. మంచి యూనిక్ మంచి గణేష్ మీకు రేట్లు అన్నీ చెప్తాం, మీరు వచ్చేసే రేటుకి. అప్పుడు ఒక్కొక్క గణేష్ అయితే చూపిస్తాం, దాని రేట్ ఎట్లు అన్నీ చెప్దాం మీకు. చలో స్టార్ట్ చేసేద్దాం. యూనిక్ పీసులు ఉంటాయి. సో గాయస్ ఇదైతే 2,50,000 గణేష్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇదైతే 3 lakhs చెప్తుండేది. వెంకటేశ్వర స్వామి గణేష్ మొత్తం కలిపి 30 feet అంట ఫ్రేమ్తో కలిపి. చాలా బాగుంది ఈ పీస్ అయితే. మన ముంబై పీస్ ఉంది, ఇది 1,75,000 చెప్తున్నాడు. మీరు వచ్చి అడిగితే తక్కువ చేసేస్తాడు. ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఫ్రెండ్స్, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఇది మన యూనిక్ పీస్, ఇది ఒకటి రామున్ లెగ్ గద, అది బాణం పట్టుకున్నట్టు చాలా బాగుంది ఇది మొత్తం. ఇదైతే ఇంకా తయారీలు ఉందనుకోండి, మొత్తం పని చేయలేరు. 1,70,000 చెప్తున్నారు. 2-3 పీసులు ఉన్నాయి. అవి మినిమం ఒక ఉంటాయి 20 feet. ఇది 2,35,000 ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది మన బుజ్జగానిపై 1,50,000 చెప్తున్నాం, ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఇవి కూడా అన్ని సోల్డ్ అవుట్. ఇది బుజ్జగానిపై 1,25,000. చాలా బాగున్నాయి. ఇది కూడా సేమ్ పీస్ 1,25,000 చెప్తుండేది. ఇది మన సోల్డ్ అవుట్ ట్యాగ్ చేసిరు 1,25,000 చెప్తుండే. ఇది కూడా 2,10,000 ఫస్ట్ పీస్ అయితే మస్తు ఉంది. ఇది ఒక యూనిక్ స్టైల్లో కూర్చొని ఉంది గణేశుడు. అయితే మనం గణేష్ సింగ్ కళాకారుకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మొత్తం యూనిక్ సోలాపూర్ మన వెంకటేశ్వర మంచి కళాకారుడు ఆయన. చాలా పెద్ద రోడ్ రామోన్ సెటప్. ఇంకా ఎల్క సెట్ చేయలేరేమో, ఇంకెక్కలు పెట్టలేరు. మంచిగా మొత్తం కూర్చున్నారు. ఇంకా తయారీలు ఉన్నాయి, కానీ ఆల్రెడీ 2-3 సోల్డ్ అవుట్ ఉన్నాయి. అన్ని సోల్డ్ అవుట్ ఉన్నాయి ఆల్మోస్ట్. మీకు మంచి డీటెయిలింగ్ రేట్లు గిట్లు అన్నీ మంచిగా చెప్తా. చూడు ఇక. సో గాయస్ ఇదైతే మరొక పెద్ద యూనిక్ పీస్ గజరాజ్ గణేశుడు. సేమ్ మన పండ్లు ఒక ఏకదంత ఉంటాడు, కానీ మనకి 2 దంతాలు ఇచ్చారు ఇక్కడ. సేమ్ రేట్. ఇది మన పైన అది కూడా పైన అది రియల్ ఏనుగుది ఇచ్చేసినారు మనకి. చూడొచ్చు మనం, నేను పట్టుకొని చూసినా కదా, సేమ్ గణేష్ అది సేమ్ కేరళ స్టైల్లో పెట్టినారు. ఇది మన ఇంకా తయారీలో ఉంది. కృష్ణుని గణేష్, శివుని గణేష్ కూర్చొని ఉంది, నంది మీద కూర్చొని ఉంది. ఇది మన ఒక యూనిక్ పీస్ అనమాట. పక్కన మొత్తం ఇవి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ ఇంకో కళాకారు దగ్గర గణేష్ సింగ్ కళాకార్. మొత్తం ఈసారి గణేశులు మొత్తం ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ ఉన్నాయి. కొన్ని ఉన్నాయి, మీరు విజిట్ చేయొచ్చు. కళాకారు ఉన్నాడేనా, చాలా బాగున్నాయి గణేశులు. ఇది ఒక పెద్ద లంబోదర గణేష్. లాస్ట్ ఇయర్ పీస్ అనుకుంటా. ఇదైతే 2,50,000 మొత్తం చెప్పేసి ఉండు. బట్టలు ఇప్పేసేయమంటారు ఉన్న కాడ. ఈడైతే రేట్లు చెప్పమంటే చచ్చిపోయి చెప్పిండు. ఇన్న షాప్కి అసలు విజిట్ కాకండి. 1,75,000 చెప్పిండు ఫైనల్లీ. ఇది కూడా అయిన షాప్లోదే బొజ్జగానిపై 80,000. బాగుంది గణేశులు బాగున్నాయి, కానీ ఆయన మూతబరి బాగాలేదు. ఇది ఇంకా బాలాపూర్ గణేష్. ఇంకా మన రేట్లు అడుచుకోలేము, ఎందుకంటే బిజీ ఉంది. మొత్తం జాగా లేకుండా మొత్తం లోపలికి మేమే కరెక్ట్ పోకుండా మళ్ళీ బయటకు వచ్చేసినాం. మొత్తం ఆగమాగం ఉంది లోపల. గణేశుల మధ్యలో నడుస్తున్నాం మేము. ఏంద్రం పెట్టి ఇది అర్థమైతే లేదు. వెళ్ళిపోం, వేరే దగ్గర పోం.
బాగున్నాయి కానీ గణేషులు అయితే పెయింట్ వేసి ఇంకా ఖతర్నాక్ అయిపోతాయి ఇవి. రేట్లు మొత్తం చింపేస్తారు అనుకో వీళ్ళైతే. ఎవరు జనగానే మన గణేషులు ఎవరికి అంకోల్ ఈడ మన గణేశుడు మొత్తం బాలాపూర్, ఈడ మన హనుమాన్జీ, ఈడ ఒక బొజ్జగన్నపయ్య జగన్పై 60,000 మంచిగా ఉంది పీస్ బాగుంది. అంకుల్ బి బాగుండు. బయట గణేశుని వేరే కళాకారుల దగ్గర పోదాం మనం ఇక. మొత్తం అన్ని ఒక గల్లీ నుంచి ఇంకో గల్లీలకు షిఫ్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అన్ని తయారీలు ఉన్నాయి ఫ్రెండ్స్. గోదాం నుంచి మంచి షాప్లలోకి షిఫ్ట్ చేసుకుంటున్నారు వాళ్ళే. వచ్చేసేవారు మీ గ్యాంగ్ తీసుకొని గణేష్లో చూడడానికి బుక్ చేసేసుకోవాలి జల్దీ. మొత్తం ఆగం మొత్తం దూల్పేట మొత్తం. ఇంకా గణేషుల పండుగ వారం వస్తే ఆగం అయిపోతుంది. ఇది 80,000 చెప్తుండేది. బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇదేమో మన గరుడ వాహనం మీద కూర్చున్న గణేశుడు 45,000 చెప్తుండు. చాలా బాగుంది ఇది. కాకపోతే పాత పీస్ అనుకోండి. ఇది మన కృష్ణుని రూపం టైప్ మస్తు నచ్చేసింది. ఇది 45,000 చెప్తారు. మనం తక్కువ చెప్పవచ్చు. ఇదైతే మొత్తం ఆగముంది. పగడి వీళ్ళు మొత్తం కృష్ణుని రూపమే తయారు చేస్తారులే. ఇది చాలా బాగుంది. 75,000 చెప్తారు. ఇది పగడేసిరు, చాలా బాగుంది. పైన ఏమో ఎగురుతుంది, నాకైతే అది తెలియదు. పింక్ కలర్ వేసిరు దానికి. ఇది మొత్తం డ్రెస్ సెటప్ చేసి మస్తు వేసిరు. 20,000 గణేశుడు అంట. మనం ఎక్కువ చెప్పారు కానీ మన రేట్ చెప్తున్నాం. గణేష్ ఇది బాగుంది పీస్. ఇది బాగుంది. 60,000 చాలా బాగుంది. ఇది 85,000 రా అన్న. విజిట్ కాండి అని చెప్తుండు ఆయన. తగ్గుతలేడు అసలు రేట్ అయితే. జనగానే మన అంకుల్ వన్కినా అంటుండు. ఈడవి మన 80,000 గణేశుడు ఆలదే. ఇది కాకపోతే గణేశుడికి పంచాజర వర్క్ మంచి చేసిరు అనుకోండి. కుందన్ వర్క్ కాదు, పెయింట్ వర్క్ బాగుంది. ఇది మన బొజ్జగనపయ్య 50,000 చెప్తారు. చాలా బాగుంది ఈ గణేశుడివి. మాత పండుగ మాతలు కూడా తయారైపోతున్నాయి అప్పుడే. ఇది లాస్ట్ ఇయర్ పీస్ అనుకోండి. ఈడ నాకు చాలా బాగుంది గణేశుడు. 40,000 చెప్తుండు. ఏనుగు పైన గణేశుడు 40,000. ముట్టుకోకంటుండ్రు పైన ముట్టుకుంటే ఏమవుతుందో ఆయనకు కూడా అర్థమైతలే. గణేష్ ఈ గణేశుడు బాగుంది. 25,000 తగ్గుతాడు ఈ రేటు. బాగుంది గణేశుడు. చిన్నవాడు కాకపోతే బాగుంది. స్వస్తిక్ మొత్తం స్వస్తిక్ ఇచ్చేసిండు. ప్యాటర్న్ సైడ్ ప్యాటర్న్ చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. లాయన్ కి రియల్ హెయిర్ పెట్టిండు. లాస్ట్ ఇయర్ పీస్ అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ బి మొత్తం ఓవర్ డెకరేటెడ్ ఉంది గణేశుడు. ఇది బాగుంది. చిన్న గణేష్ 28,000 బాగుంది. ఇది మామూలు 6 feet ఉంది కానీ బాగుంది. దూల్పేట వచ్చినామో సోలాపూర్ వచ్చినామో తెలుస్తుంది మనకి. మొత్తం సోలాపూర్ పీస్లోనే. ఇది బాగుంది. బయట కవర్లు వేసి పెట్టారు. మనకు రేట్లు అంతా తెలియదు కానీ ఏదో చెప్తారే రేట్. ఏం చేస్తాం. ఇది ఇది 30,000 బుక్ అయిపోయింది. బాగుంది. ఇది లైట్లు వచ్చినాయి. పాములకు ఎంకల లైట్లు వచ్చినాయి. అదొకటి ఓవర్ డెకరేటెడ్ ఉంది గణేశుడు. కృష్ణుని పెట్టేసాడు అద్దం లోపల రావద్దంటున్నాను. 15,000 వీడియో తీసుకోండి. ఈడ మన ఇవి నార్మల్ రోడ్ మీద గణేశుడు 18,000 లోపల. ఇవి చిన్న గణేశులు. ఇది మన లాల్ బాక్స రాజా 18,000 చాలా బాగుంది. ఇది ఈడ మన కృష్ణుని గణేశులు. ఇవి మనం రేట్ అంతా అడగలేము ఎందుకంటే చిన్న గణేశులు కదా. అయినా 1,000 చెప్పిండి కృష్ణుని గణేశునికి, శివుని గణేశునికి. ఇది మన శివాజీ మహారాజ్ మొత్తం నాటి చేసిన గణేశునికి. ఇది బాగానే ఉంది. చాలా బాగుంది. ఇది గేమ్ ఆడేస్తారు పోరలు. ఈడ చిన్న పిల్లలే పెద్దలు నాటేసుకుంటారు. ఇది 9,000 బుక్ అయిపోయింది. ఇది ఆల్రెడీ బాగుంది. ఇది చాలా బాగుంది. ఇప్పుడే మన అన్న వాళ్ళు వచ్చి విజిట్ చేసి బుక్ చేసినారు. ఇది కూడా మంచిగా ఉంది. ఇది బాగుంది. ఇది మనం అడిగితే తక్కువ చేసిన రేట్ ఫ్రెండ్స్. ఇది 60,000 బాగుంది. ఇది గణేశుడు 60,000 చాలా తక్కువ రేట్ చెప్పేసి దీనికి అంకుల్. ఇది 40,000 దాంట్లోదే బాగుంది. కాకపోతే జర ఒక ఏల్ డ్యామేజ్ ఉంది. ఇంట్లోనే తయారు చేస్తారు ఇక్కడ గణేష్ లాంటి. ఇది రామోన్ గణేష్ 35,000 చెప్పిండు. చాలా బాగుంది. ఒక దాని మీద ఎగురుతున్నట్టుంది మొత్తం అంకుల్. ఇది లాయన్ మీద ఎగురుతుంది. లాయన్ ఎట్లా గుర్తుంది నాకు ఇంకా అర్థమవుతలే కానీ గణేషుని పైన పగడేసిండు. అయోధ్య గణేష్ అయోధ్య పెట్టేసి ఇంకా న్యూ స్టాక్. ఇది వచ్చేసి ఇది టైప్ పాత స్టాక్ ఎరా మెట్టు. పాత స్టాక్ 16,000 అంకల్ తక్కువ పెట్టేసిండు.
ఇది 60,000. 60,000 బొజ్జాగానపయ పెద్ద ఉంది. ఇది బి పోయినసారి పీస్ అనుకుంటా, అందుకనే తక్కువ పెట్టేసింది దీనికి ఇవి. మనం తెలుసుగా ఫ్రెండ్స్, మంచి మంచి గణేశులను గుర్తుపట్టే. 40,000 అంటే ఇది మంచిగా ఉంది పీస్. బయట కవర్ హైట్ ఉంది. ఇది మన ద గుడ్ సెట్ చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది ఈ పీసు. 50,000 50,000 చెప్పిండు. లోపల మన లాల్ బాక్స్ రాజా 12,000 అంట. 12,000 చిన్న ఉంది కానీ బాగుంది. మీరు వచ్చి నెగోషియేట్ చేస్తే తక్కువ చేస్తారు. ఇది బి బాగుంది 45,000. పెద్దగా ఉంది కానీ పాత పీస్ ఫ్రెండ్స్, దాని మీదకి జర కుందన్ వరకు కొట్టేసాను ఆయన. ఇది 20,000 చిన్న ఉంది గణేశుడు. లోపల పోతుంటే లోపలికి పోనిస్తుండలేడు. ఇది బి బాగుంది ఫ్రెండ్స్, 60,000 బుక్ అయిపోయింది. చాలా బాగుంది ఇది అయితే, నా చాలా నచ్చేసింది. బాగుంది గణేశుడు, బాగుంది. బయటికి కూడా ఉందా? ఈడ బి బాగుంది, చాలా బాగుంది గణేశుడు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్. మా బస్సులో ఆల్రెడీ పోయినసారి మా లడ్డన వాళ్ళు పెట్టారు. ఇది బి బాగుంది, చాలా బాగుంది. 55,000 చెప్పిండు. బుక్ అయిపోయింది గణేశుడు అయితే, ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి అంట ఇల్లు కూడా. కాకపోతే కొన్ని ఉన్నాయి. ఇది చిన్న గణేశుడు, చాలా చిన్న ఉంది, చాలా బాగుంది. 3-4 ఫీట్లు వచ్చేస్తుంది, చాలా బాగుంది. 15,000. ఇది మన లంబోదరాయ, చాలా పెద్ద ఉంది గణేష్. 80,000 పాత పీస్, అందుకనే ఎక్కువ చెప్పిండు. మనం పెట్టేసినాం ఈ రేట్ అయితే. అయోధ్య స్టాక్ అయితే వచ్చేసింది ఇడికి. మొత్తం అయోధ్య రాముడిని ఇక్కడ దింపేసిరు, కాకపోతే గణేశుని ముఖం వేసేసిరు. 60,000 చాలా బాగుంది పీస్. కలర్ వేస్తారు. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చి మొత్తం మీరైతే అలసిపోయి వచ్చినాం. మీ గురించి మస్తు తిరిగి వచ్చినాం. మీరు లైక్ షేర్ అయితే చేయాలి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే షేర్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ బ్లాగ్ ఇంకా మీకు మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మాకు హోప్స్ పెరిగి ఇంకా మేము వీడియోలు తీస్తూనే ఉంటాం, చాలా వీడియోలు.